రాహుల్ గాంధీని అధికారంలోకి తీసుకురావాలి. తద్వారా మరొక మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, మరొక వీపీ సింగ్ ప్రభుత్వం, మరొక దేవగౌడ ప్రభుత్వం, మరొక గుజరాల్ ప్రభుత్వం, మరొక చంద్రశేఖర్ ప్రభుత్వం వస్తే అస్థిర ప్రభుత్వాలు ఉంటూ సుస్థిర ప్రభుత్వాలు లేనప్పుడు పాలసీల మీద మనమైన పెత్తనం చేయొచ్చు అన్నదే సోరోస్ వాళ్ళ కాన్సెప్టు, అమెరికా వాళ్ళ కాన్సెప్టు. వాళ్ళు ప్రపంచంలోని వివిధ రూపాలలో ఉంటూ జాగ్రత్తగా కథ నడుపుకుంటూ వస్తారన్నది అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డిని కూడా ఆ వర్గమే వెంటాడుతోందనడానికి సాక్ష్యం భారత వ్యతిరేక ప్రొఫెసర్ బ్రిటన్లో అతన్ని రిసీవ్ చేసుకుని రేవంత్తో మీటింగ్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి దేవ్జీ అనేటటువంటి వాడే ఇప్పుడు అదే రేవంత్తో వేదిక పంచుకున్నాడు. వీడు 2013లోనే మోడీ బ్రిటన్ పర్యటన వ్యతిరేకిస్తూ బహిరంగ లేఖ రాసినవాడు. భారతీయులు పదే పదే భారత్ గొప్పదని ఎట్లా చెప్తారు, చాలామందికి భారత్ అట్లా కనిపించదు అంటూ మాట్లాడినటువంటి వాడు భారత ద్వేషి రేవంత్ వేదిక మీద ఉండటం అన్నటువంటిది కీలకమైన పరిణామం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సంథింగ్ అక్కడ ఏదో జరుగుతోంది అన్నటువంటిది.